హలో ఆల్, వెల్కమ్ టు అరుణస్ మ్యాగజైన్. ఈ వీడియోలో న్యాచురల్గా వైట్ హెయిర్ను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకుందాం. ఈ మెథడ్ ద్వారా మనం న్యాచురల్గా ఇన్స్టెంట్గా గ్రే హెయిర్ను బ్లాక్గా మార్చుకోవచ్చు. ముందుగా మనం బీట్రూట్ లిక్విడ్ తయారు చేసుకోవాలి. బీట్రూట్ వాటర్ని, దానికోసం స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి పెట్టుకొని అందులో బీట్రూట్ పీల్స్ కూడా వేసి బాయిల్ చేసి థిక్ అయినట్టుగా థిక్ సిరప్ లాగా అవ్వాలి, థిక్ లిక్విడ్ లాగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఐరన్ బౌల్ కానీ ఐరన్ కడాయి కానీ తీసుకొని అందులో ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆమ్లా పౌడరు వైట్ హెయిర్ బ్లాక్ చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో మందార పువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్రింగరాజ్ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. బ్రింగరాజ్ పౌడరు, మందార పూల పొడి కూడా తెల్ల జుట్టుని నివారించడంలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం గోరింటాకు పొడి కూడా హెన్నా పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పెరుగు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ రసం, లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లాగా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వడానికి మనం ముందుగా డికాక్షన్ తయారు చేసుకున్నాం కదండి, బీట్రూట్ జ్యూస్ లిక్విడ్, అది వేసేసుకొని థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఇది అలా ఉంచేసేయాలి. చాలా సింపుల్గా, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ రెమెడీ మాత్రం. తప్పకుండా మీరు ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది మనం ఓవర్ నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మనం గ్రే హెయిర్ మీద ఇది అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ కంపల్సరీ ఉంచుకుంటే బాగుంటుంది. మీకు అంత టైం లేదంటే ఒక 1 అవర్ ఉంచుకోండి. అప్లై చేసిన తర్వాత మనం 2 అవర్స్ అయిన తర్వాత నార్మల్ వాటర్తో మన హెయిర్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఆ రోజు ఈవినింగ్ మనం కోకోనట్ ఆయిల్ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకొని ఆ నెక్స్ట్ డే షాంపూతో తలకి స్నానం చేసుకోవాలి. అప్పుడు హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్గా కూడా ఉంటుంది, రఫ్గా ఉండదు అస్సలు, చాలా బాగుంటుంది. ఈ రెమెడీ మీకు బాగా యూజ్ అవుతుంది. ఇట్లా మీరు 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి ఈ రెమెడీ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి వాడిన వెంటనే రిజల్ట్ వచ్చేయాలని మాత్రం అనుకోకండి. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి మీ ప్రాబ్లం బట్టి రిజల్ట్ ఉంటుంది. Thank you for watching. Please do like, share and subscribe my channel.